మ్మ్. మన భవిష్యత్తు సురక్షితంగా ఉండాలని మనం నిరంతరం ఎన్నో ఆస్తులు కూడబెడుతుంటాం కదా. కానీ ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మనం ఎంత భద్రత కోసం బ్యాంక్ బ్యాలెన్సు, ఇల్లు, ఉద్యోగం లాంటివి పెంచుకుంటామో దానికి సమానంగా మన మనశ్శాంతి కూడా తగ్గిపోతూ ఉంటుంది. అవును, నిజమే. ఇది చాలామంది గమనించరు. ముఖ్యంగా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులను లేదా జీవితంలో పెద్ద లక్ష్యాలు పెట్టుకున్న వారిని చూస్తే వారా లక్ష్యం కోసం ఎంత కష్టపడతారో అంత స్ట్రెస్కి కూడా గురవుతుంటారు. దేన్నైతే మనం రక్షణా కవచం అనుకుంటామో అదే మన నిద్రను దూరం చేస్తుంటుంది. ఒకవేళ నిజమైన సంపద అంటే బ్యాంకులో ఉండే డబ్బు కాదని, పవిత్రత అంటే కేవలం కొన్ని నియమాలు పాటించడం కాదని ఎవరైనా చెప్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా మన ఆలోచన విధానమే మారిపోతుంది. అంటే కంటికి కనిపించేవి మాత్రమే మనకు భద్రతనిస్తాయని మనం దృఢంగా నమ్ముతాం కదా. కానీ ఆ భద్రత ఎప్పుడూ ఒక భయంతో లేదా ఒక ఫెయిల్యూర్ భయంతో ముడిపడి ఉంటుందన్నది మనం పెద్దగా పట్టించుకోము. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈరోజు మనం చేయబోయే ఈ లోతైన విశ్లేషణ సంపద మరియు భద్రత అనే పదాలకు మనం ఇచ్చుకున్న నిర్వచనాలను పూర్తిగా తలకిందులు చేయబోతుంది. ఈరోజు మన ముందు పవిత్రత మరియు సదాకాలపు సంతోషం యొక్క ఆధ్యాత్మిక ఖజానాలు అనే ఒక అత్యంత ఆసక్తికరమైన మూలగ్రంథం ఉంది. మనందరికీ స్వాగతం. నమస్కారం. ఈనాటి మన అన్వేషణ లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. ఏంటంటే, ఈ అపారమైన ఆధ్యాత్మిక ఖజానాల ద్వారా మన మనస్సును, జీవితాన్ని ఉన్నతంగా ఎలా మలుచుకోవచ్చు అనేది మనం తెలుసుకోబోతున్నాం. సరే, దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఈ గ్రంథంలో పరమాత్మ అంటే ఈ మూలగ్రంథం ప్రకారం బాబ్దాదాని సంబోధించారు. ఆయన మనకి ప్రధానంగా 3 విశేషమైన ప్రాప్తుల గురించి చెప్పారు. ఆ మొదటిది పవిత్ర స్థితి, రెండవది ఉన్నత స్థితి మరియు మూడవది ధనవంత స్థితి. ఈ 3 స్థితులలో అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ గ్రంథం పవిత్రత అనే పదానికిస్తున్న నిర్వచనం. సాధారణంగా పవిత్రత అనగానే సమాజంలో చాలామందికి భౌతికమైన బ్రహ్మచర్యం లేదా బాహ్యమైన శుభ్రత గుర్తుకొస్తాయి. అవును, గుడికి వెళ్ళేటప్పుడు స్నానం చేయడం లాంటివి అనుకుంటారు. సంబంధించింది కాదు. అది మన ఆలోచనా విధానంలో, మనం మాట్లాడే మాటలో, రోజూ చేసే ప్రతి కర్మలో ఉండాల్సిన స్వచ్ఛత. ఎంత సూక్ష్మమైన విషయమంటే, మనం నిద్రపోతున్నప్పుడు వచ్చే కలల్లో కూడా అపవిత్రత మన దరి చేరకూడదని గ్రంథం స్పష్టం చేస్తోంది. ఓహో, అంటే మన ఉపచేతన మనస్సులో కూడా ఏ రకమైన కల్మషం ఉండకూడదు అంటారు. కేవలం మనం బయటకు చేసే పనుల గురించి కాకుండా ఎవరికీ తెలియని మన ఆలోచనల స్థాయిలో కూడా అత్యున్నత స్వచ్ఛతను కాపాడుకోవడం అన్నమాట. సరిగ్గా చెప్పారు. అంతరంగంలో ఎటువంటి స్వార్థం, ఈర్ష్య, భయం లేని అత్యున్నత మానసిక స్థితే నిజమైన పవిత్రత అని దీని అర్థం. ముఖ్యంగా లక్ష్యాల కోసం సాధన చేసే ఆస్పిరెంట్స్కి ఈ మానసిక స్వచ్ఛత అనేది ఫోకస్కి మొదటి మెట్టు. వినడానికి చాలా బాగుంది, కానీ దీన్ని వాస్తవ జీవితంలో అన్వయించుకోవాలని చూసినప్పుడు నాకొక సహజమైన సందేహం కలుగుతోంది. మూల గ్రంథం చెబుతున్న దాని ప్రకారం ఆత్మ పరంధామంలో ఉన్నప్పుడు లేదా సత్యయుగంలో ఉన్నప్పుడు సంపూర్ణ పవిత్రంగా ఉంటుందని రాసి ఉంది. అంటే ఎలాంటి కదలికలు, దుఃఖం లేని స్వర్ణయుగం లాంటిది. అక్కడ పవిత్రంగా ఉండడం పెద్ద కష్టం కాదు కదా. అవును, అక్కడ ఎలాంటి ప్రలోభాలు ఉండవు కాబట్టి. మరి మనం ఇప్పుడున్నది వాస్తవ ప్రపంచంలో. ఇక్కడ కుటుంబం ఉంటుంది, ఆర్థిక ఒత్తిళ్లుంటాయి, ఎగ్జామ్స్, టెన్షన్స్, ఆఫీసులో రాజకీయాలుంటాయి. ఇవన్నీ పెట్టుకుని ఈ కుటుంబ జీవితంలో ఉంటూ సంపూర్ణ పవిత్రంగా ఉండడం అసలు సాధ్యమేనా? ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా అనిపించడం లేదా? ఈ ప్రశ్న చాలా లోతైనది. ఎందుకంటే ప్రశాంతంగా ఉండాలంటే హిమాలయాలకు వెళ్ళిపోవాలి లేదా బాధ్యతలు వదిలేయాలి అనే ఒక అపోహ మన మానవ నైజంలో నాటుకుపోయింది. సమస్యల నుండి పారిపోవడమే పరిష్కారం అనుకుంటాం మనం. అవును, చాలామంది డిస్ట్రాక్షన్స్ తట్టుకోలేక సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ డిలీట్ చేసి అడవుల్లోకెళ్ళినంత పనిచేస్తుంటారు. ఖచ్చితంగా. కాని గ్రంథం దీనికోసం చాలా స్పష్టమైన వివరణ ఇచ్చింది. బాహ్య ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోయి కళ్ళు మూసుకుంటే అది పవిత్రత అనిపించుకోదు. అది కేవలం ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ప్రవృత్తిలో ఉంటూనే, అంటే ఆ కుటుంబ బాధ్యతలు లేదా చదువు ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మనస్సును సంపూర్ణంగా ఉంచుకోవడమే నిజమైన పవిత్రత. అంటే డిస్ట్రాక్షన్స్ మధ్యలో ఉంటూనే ఫోకస్డ్గా ఉండటం అంటారు. అవును. దీనికి కారణమేమిటంటే, ఎలాంటి గందరగోళం లేనిచోట ప్రశాంతంగా ఉండటం సహజం. కాని సవాళ్లు, ప్రలోభాలు ఉన్నప్పుడే మన అంతర్గత శక్తికి అసలైన పరీక్ష జరుగుతుంది. బురదలో ఉన్నా అంటకుండా ఉండే కామరపువ్వులాంటి స్థితి అన్నమాట ఇది. దీన్ని వివరించడానికి గ్రంథంలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. అదేమిటి? దేవతల విగ్రహాలకు జరిగే పూజ.
గుడులలో విగ్రహాలకు ఎంతో విధిపూర్వకమైన పూజ ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే వారు కేవలం అడవుల్లో కూర్చోలేదు, సమాజంలోనే ఉంటూ తమ జీవితాల్లో పవిత్రతను ఆచరించి చూపించారు. వారి మనస్సులో స్వార్థంగాని ద్వేషంగాని లేవు. ఆ రాజీపడని స్వచ్ఛతే వారిని పూజనీయులుగా మార్చింది. ఇదొక కొత్త కోణం. మన చుట్టూ ఎంత గందరగోళమున్నా సరే, మన రోజూవారీ మానవ సంబంధాలలో స్వచ్ఛతను పాటించడమనేది మనల్ని మనం ఉన్నతంగా మార్చుకునే ప్రక్రియ. ఎవరిమీద ద్వేషం పెట్టుకోకపోవడం, స్వార్థం లేకుండా ఆలోచించడం. సరే, భౌతిక భద్రత మనశ్శాంతిని ఎలా దెబ్బతీస్తుందో మనం మొదట్లో మాట్లాడుకున్నాం కదా. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అవును, ధనవంతుల గురించి. కరెక్ట్. ప్రపంచంలో ధనవంతులు తమ సంపదను కాపాడుకోవడానికి ఎంతో భయపడతారు. పెద్ద సెక్యూరిటీ సిస్టమ్స్, బాడీగార్డ్స్ అన్నీ పెట్టుకుంటారు. అలాగే ఒక లక్ష్యం కోసం చదివే విద్యార్థి కూడా తన భవిష్యత్ ఏమైపోతుందో అని ఎప్పుడూ భయపడుతుంటాడు. కాని ఈ గ్రంథం ఒక అవినాశీ ఖజానా గురించి మాట్లాడుతోంది కదా. దీన్ని మనం విశాల దృక్పథంతో గమనిస్తే భౌతిక సంపద వెనుక ఎప్పుడూ ఒక భయం నీడలాగా ఉంటుంది. భౌతిక సంపదను దొంగలు దోచుకోవచ్చు, లేదా ఒక విద్యార్థి తన ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వచ్చు. ఇవన్నీ బయట జరిగేవి. కాని ఈ మూలగ్రంథం చెబుతున్న ఆధ్యాత్మిక ఖజానాలను ఎవరూ ఏమీ చేయలేరు. ఆ ఆధ్యాత్మిక ఖజానాలు అంటే జ్ఞానమనే ఖజానా మనలో ఉండే గుణాలు, శక్తులు, ప్రతిరోజూ మనం చేసే శ్రేష్ఠ సంకల్పాలు, మరియు అత్యంత విలువైన మన చేతిలో ఉన్న వర్తమాన సమయం. ఇవన్నీ ఎప్పటికీ అంతం కాని ఆధ్యాత్మిక సంపదలు. వీటిని అగ్ని కాల్చలేదు, నీరు ముంచలేదు. ఎవరైతే ఈ ఆధ్యాత్మిక సంపదలు కూడబెట్టుకుంటారో వారు నిజమైన నిశ్చింతా చక్రవర్తులు అవుతారని గ్రంథం వివరిస్తోంది. నిశ్చింతా చక్రవర్తులు, కేర్ ఫ్రీ ఎంపరర్స్. భలే ఉంది ఈ పదం. ఆలోచిస్తే ఎవరికైతే పోగొట్టుకుంటామనే భయం ఏమాత్రం ఉండదో వారే కదా అసలైన చక్రవర్తులు. భయం లేనివారే నిజమైన స్వేచ్ఛను అనుభవిస్తారు. అంటే స్ట్రెస్, ఓవర్ థింకింగ్కి ఇదే సరైన విరుగుడు. ఖచ్చితంగా. ఈ అవినాశీ ఖజానాలను చూస్తుంటే నాకొక విలక్షణమైన పోలిక గుర్తొస్తోంది. ఇది అచ్చం ఒక అల్టిమేట్ క్లౌడ్ స్టోరేజ్ లాంటిది. ఓహో, భలే పోల్చారు. అవును, సాధారణంగా మన మొబైల్ పాడైపోయినా అందులోని డేటా క్లౌడ్లో సేవ్ అయ్యుంటే కొత్త ఫోన్ తీసుకోగానే ఆటోమేటిక్గా సింక్ అవుతుంది కదా. అలాగే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం, ఈ శక్తులు ఒక పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ డేటాలాగా మనతో పాటు ఎన్ని జన్మలకైనా వెంట వస్తాయి. అయితే మొబైల్ డేటా క్లౌడ్కి వెళ్లాలంటే ఎప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మరి ఈ ఆధ్యాత్మిక అకౌంట్కి ఆ కనెక్షన్ ఏమిటి? ఆ కనెక్షనే సహజయోగం. ఇదేదో బలవంతంగా కళ్ళు మూసుకుని శరీరాన్ని కష్టపెట్టి మైండ్ని కంట్రోల్ చేస్తూ కూర్చోవడం కాదు. మనకు ఎవరితోనైనా నిజమైన ప్రేమ లేదా స్నేహం ఉన్నప్పుడు వారిని గుర్తు చేసుకోవడానికి కష్టపడాల్సిన అవసరం లేదు కదా. అవును, వాళ్ళ జ్ఞాపకాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది అన్నమాట విషయం. ప్రేమించిన వారిని మర్చిపోవాలనుకున్నా అది చాలా కష్టం. అలాగే పరమాత్మతో ఒక సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఆ స్మృతి అనేది చాలా సహజంగా మారిపోతుంది. ఆ నిరంతర స్మృతి వల్లే ఈ అకౌంట్ ఆటోమేటిక్గా మీ ఆధ్యాత్మిక క్లౌడ్లోకి సింక్ అవుతూ ఉంటుంది. సహజమైన కనెక్షన్ వల్ల ఆటోమేటిక్గా సింక్ అవుతుందన్నది చాలా క్లియర్గా ఉంది. కానీ మన రోజువారీ జీవితంలో అనవసరమైన ఆలోచనలు ఈ కనెక్షన్ని కట్ చేస్తుంటేనో, ముఖ్యంగా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ ఓవర్ థింకింగ్ ఒక పెద్ద సమస్య. మరి ఈ కనెక్షన్ని స్థిరంగా ఉంచుకోవడానికి గ్రంథం ఒక ప్రాక్టికల్ పద్ధతిని సూచించింది. అదే 3 బిందువులు, అంటే 3 డాట్స్. అవును, ఈ 3 బిందువులు మనసుకు వాడే ఒక సైకలాజికల్ టూల్ లాంటిది. మొదటి బిందువు ఏంటంటే నేను ఆత్మ బిందువును. మనం ఎప్పుడూ దేహానికే ప్రాధాన్యత ఇస్తాం కదా. అక్కడే అహంకారం, ఇతరులతో పోలిక, భయం మొదలవుతాయి. నేను వాళ్లకంటే తక్కువ చదివానేమో, నేను ఫెయిల్ అవుతానేమో లాంటి భయాలు. కరెక్ట్. కానీ నేను కేవలం ఒక చైతన్యవంతమైన బిందువును అనుకున్నప్పుడు ఆ సామాజిక భారమంతా దిగిపోతుంది. ఇక రెండవ బిందువు పరమాత్మ కూడా బిందువే, అనంతమైన శక్తికి ఆకారం లేదు అని గుర్తించడం. ఇక మూడవ అత్యంత ముఖ్యమైన బిందువు ఏంటంటే డ్రామాలో ఏది జరిగినా దానికి ఫుల్ స్టాప్ పెట్టడం. ఒక్క నిమిషం, ఈ 3వ పాయింట్ దగ్గర నాకు ఖచ్చితంగా ఒక అభ్యంతరం ఉంది. చెప్పండి. డ్రామాలో ఏది జరిగినా ఫుల్ స్టాప్ పెట్టడమనేది చదవడానికి బాగుంటుంది. కాని వాస్తవంగా ఎవరైనా నన్ను తీవ్రంగా అవమానించినా, లేదా నా కెరియర్లో ఒక పెద్ద ఫెయిల్యూర్ ఎదురైనా నా మెదడు నన్ను ఊరికే వదిలేదు కదా. అది పదే పదే ఆ విషయమే ఆలోచిస్తుంది. అలాంటప్పుడు కేవలం ఒక ఫుల్ స్టాప్ పెట్టేయమంటే అది ప్రాక్టికల్గా ఎలా సాధ్యం? ఇది మన ఎమోషన్స్ని అణిచివేయడం కాదా? మీరడిగిన ఈ ప్రశ్న చాలా అవసరం. ఎందుకంటే మనం మనసును బలవంతంగా అణుచివేయాలని చూస్తాం. కాని గ్రంథం చెబుతున్న మెకానిజం అది కాదు.
ఫుల్ స్టాప్ పెట్టడం అంటే ఎమోషన్స్ని అణుచివేయడం కాదు, దాన్ని ఒక సాక్షిలాగా అంటే ఒక అబ్జర్వర్లాగా చూడటం. కొంచెం వివరంగా చెబుతారా? తప్పకుండా. దీని వెనక ఉన్న సైకాలజీని వివరిస్తాను. గతం గడిచిపోయింది. అందులో జరిగిన ఒక సంఘటనను పట్టుకొని నాకెందుకిలా జరిగింది, నేనెందుకు ఫెయిల్ అయ్యాను అని పదే పదే ఆలోచించడం వల్ల మన మెంటల్ ఎనర్జీ విపరీతంగా వృధా అవుతుంది. అక్కడే మన సంపదంతా ఖర్చయిపోతుంది. ఆ సంఘటన నుండి గుణపాఠం నేర్చుకుని మిగతా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. దీన్నే మనం కాగ్నిటివ్ రీఅప్రైజల్ అనొచ్చు. అంటే జరిగిన దానికి మనమిచ్చే అర్థాన్ని మార్చుకోవడం. ఓహో, అంటే ఒక నెగటివ్ సంఘటన గురించి ఆలోచించి ఎనర్జీ లీక్ అవ్వకుండా బ్రేక్ వేయడం అన్నమాట. ఇది నిజంగా విద్యార్థులకు, ఆస్పిరెంట్స్కి బెస్ట్ టూల్. వాళ్ల ఏకాగ్రతను కాపాడుకోవడానికి ఈ 3 బిందువుల ఫార్ములా అద్భుతంగా పనిచేస్తుంది. అవును, అదొక గొప్ప సాధనం. అనవసర ఆలోచనలకు బ్రేక్ వేయడం ఎంత ముఖ్యమో, మనం రోజంతా వాడే మాటల గురించి కూడా అంతే ముఖ్యం. మనం ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు అత్యధికంగా వాడే 2 మాటలున్నాయి: నేను మరియు నాది. గ్రంథం దీనికోసం కూడా ఒక గొప్ప టిక్ చెప్పింది కదా. అవును, రోజూ మనం తెలియకుండానే మనల్ని మనం ఎలా నిర్వచించుకుంటామో ఈ 2 మాటలు చెబుతాయి. సాధారణంగా నేను అన్నప్పుడు వెంటనే మన ఉద్యోగం, ఫెయిల్యూర్స్ లేదా శరీరం గుర్తుకొస్తాయి. నాది అనగానే నా కారు, నా కష్టాలు, నా ఇల్లు అంటాం. నా టెన్షన్స్, నా ప్రాబ్లమ్స్ అని కూడా అంటుంటాం. ఎగ్జాక్ట్లీ. కాని ఈ గ్రంథమేం చెబుతోందంటే, నేను అనగానే నేనొక శ్రేష్టమైన ఆత్మను అని గుర్తుచేసుకోవాలి. అలాగే నాది అన్నమాట వచ్చినప్పుడు వెంటనే పరమాత్మ నావాడు అని మనసుకి శిక్షనివ్వాలి. దీనివల్ల వచ్చే మార్పేంటి? ఈ చిన్న పదాల మార్పిడి వల్ల ఏం జరుగుతోందంటే, మనలో ఉన్న దేహాభిమానం అంటే అభద్రతాభావం, తక్కువ ఆత్మవిశ్వాసం పూర్తిగా తొలగిపోతాయి. దాని స్థానంలో స్వమానం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ వస్తుంది. ఎవరికైతే సరైన స్వమానముంటుందో వారు ఇతరుల గుర్తింపు కోసం లేదా విజయాల కోసం ఆరాటపడరు. వారి పని వారు ప్రశాంతంగా చేసుకోగలరు. మాటలు అవే కాని వాటి వెనక ఉన్న భావాన్ని మార్చేసి మన సెల్ఫ్ ఇమేజ్నే మార్చేయడం నిజంగా లోతైన విషయం. అయితే ఇదంతా బానే ఉంది కానీ మనం చేసే సత్కర్మలు సరిగ్గా జమ అవుతున్నాయో లేదో తెలుసుకోవడమెలా? మనకు మనం సర్టిఫికెట్ ఇచ్చుకుంటే సరిపోదు కదా. గ్రంథం దీనికోసం సంగమయుగం గురించి ప్రస్తావించింది. ముందుగా ఈ సంగమయుగమంటే ఏమిటో కొంచెం వివరిస్తారా? సంగమయుగం అంటే సులభంగా చెప్పాలంటే ఒక పరివర్తనా సమయం. ఇది పాత అలవాట్లకు, కొత్త ఆశయాలకు మధ్య ఉన్న ఒక సంధికాలం లేదా ట్విలైట్ జోన్ అనుకోవచ్చు. పాత ప్రపంచపు నైరాస్యం నుండి కొత్త ప్రపంచపు ఆశావాదంలోకి అడుగుపెట్టే సమయమిది. శ్రేష్టమైన కర్మల బీజాలు నాటడానికి ఇదే అత్యుత్తమ సమయమని గ్రంథం వివరిస్తోంది. ఒక స్టూడెంట్ లైఫ్లో చూసుకుంటే బద్ధకాన్ని వదిలేసి ఒక క్రమశిక్షణతో కూడిన దినచర్యలోకి మారే ఆ ఫేజ్ని మనం సంగమయుగంతో పోల్చవచ్చు అంటారా? అవును, ఖచ్చితంగా పోల్చవచ్చు. అది ఒక ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్. మరి ఈ సమయంలో మన కర్మలు జమా ఖాతాలో అంటే అక్యుములేషన్ అకౌంట్లో పడుతున్నాయా లేదా అన్నది చెక్ చేసుకునే కొలమానమేమిటే? దానికి గ్రంథం ఒక స్పష్టమైన ద్విముఖ కొలమానం ఇచ్చింది. ఏ కర్మ చేసినా అది 2 వైపులా పనిచేయాలి. మొదటిది, ఆ కర్మ స్వయాన్ని సంతుష్టపరచాలి. అంటే ఆ పని చేసినప్పుడు మన అంతరాత్మ ప్రశాంతంగా ఉండాలి. రెండవది, ఎవరితో ఆ కర్మ చేశారో లేదా ఎవరికోసం చేశారో వారిని కూడా సంతుష్టపరచాలి. ఈ 2 వైపులా సంతుష్టత ఉంటేనే ఆ కర్మకు లెక్క ఉంటుంది. ఇక్కడ నాకు మళ్ళొక సందేహం వస్తోంది. మనల్ని మనం సంతుష్టపరచుకోవడం మన చేతుల్లో ఉంటుంది, కాని ఎదుటివారి సంతుష్టత ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు కదా. మనం ఎంత మంచి చేసినా వాళ్ళు సాటిస్ఫై అవ్వకపోవచ్చు. మరలాంటప్పుడు మన కర్మ వృధా అయిపోయినట్లేనా? ఇది చాలా ప్రాక్టికల్ ప్రశ్న. ఇక్కడే అసలు మెకానిజం ఉంది చూడండి. ఎదుటివారిని సంతుష్టపరచడమంటే వారి ప్రతి కోరిక తీర్చడం లేదా వారి మూడ్ని కంట్రోల్ చేయడం కాదు. మీరు చేసే పనిలో మీ ఉద్దేశ్యం స్వచ్ఛంగా ఉందా లేదా అన్నదే ముఖ్యం. మానవ సంబంధాలు ఒకదానికొకటి అనుసంధానమయ్యుంటాయి. అవును. అంటే ఘర్షణ లేని స్వచ్ఛమైన ఉద్దేశ్యంతో చేసిన కర్మలు మాత్రమే జమవుతాయన్నమాట. అయితే గ్రంథంలో సంతోషం గురించి చెప్పిన మాటలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. సంతోషాన్ని మించిన ఆహారం లేదు, సంతోషమే అసలైన ఆరోగ్యం, సంతోషమే నిజమైన ధనం అని చెప్పారు కదా. అవును. మనం ఎన్ని ఖజానాలు సంపాదించినా, ఎంత పెద్ద ర్యాంకులు తెచ్చుకున్నా లోపల సంతోషం లేకపోతే ఏ ఉపయోగం లేదు. ఒక రకంగా ఈ బర్నౌట్,
స్ట్రెస్కి కారణం కూడా ఈ సంతోషం లేకపోవడమే. అంతేకాదు బాప్ దాదా ఇచ్చే ఒక స్పెషల్ స్వీట్ గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. అదే దిల్ ఖుష్ మిఠాయి. దిల్ ఖుష్ మిఠాయి. అవును, అంటే హృదయాన్ని సంతోషపరిచే స్వీట్. ఇది మనం కొనే భౌతిక మిఠాయిలాగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేది కాదు, సదా మన తోడుండే తీపి అని చెప్పారు. ఈ తీపిని నిరంతరం ఆస్వాదించడం ఎలా? నిజమైన సంతోషం యొక్క లక్షణమే అది కదా. అది భౌతికమైన వస్తువుల మీద ఆధారపడదు. మన దగ్గరున్న డబ్బులు ఇతరులకిస్తే మన దగ్గర తగ్గుతాయి, కాని సంతోషం మాత్రం ఇతరులకు పంచితే మన దగ్గర రెట్టింపు అవుతుంది. ఎవరైతే ఈ దిల్కుష్ మిఠాయి తింటారో వారికి నిరాశ దరిచేరదు. అంటే ఒక రకంగా పాజిటివ్ మైండ్ సెట్తో ఉండటం. కరెక్ట్. అందుకే గ్రంథంలో ఒక అద్భుతమైన హోంవర్క్ కూడా ఇచ్చారు. అదేమిటంటే జీవితంలో ఎప్పుడూ కారణాలు చెప్పడం మానేసి నివారణ వైపు దృష్టి పెట్టాలని. వావ్! గివింగ్ ఎక్స్క్యూజెస్ మానేసి సొల్యూషన్స్ వెతకడం. అవును, మనకి ఏ కష్టమొచ్చినా లేదా ఏ ఫెయిల్యూర్ వచ్చినా ఇతరుల మీద నెపం నెట్టేవాళ్లం కాకుండా, సమస్యల్లో బతికేవాళ్లం కాకుండా మనమే ఒక పరిష్కార స్వరూపంగా మారాలని గ్రంథం గుర్తుచేస్తోంది. కాంపిటేటివ్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ మైండ్ సెట్ షిఫ్ట్ చాలా అవసరం. ఖచ్చితంగా. సో మనం ఈరోజు ఎన్నో లోతైన ఆసక్తికరమైన విషయాలను అన్వేషించాం. స్వచ్ఛత అంటే కేవలం భౌతికమైనదే కాదు, మానసికమైనదే అని తెలుసుకున్నాం. ఎప్పటికీ దొంగిలించలేని ఆధ్యాత్మిక సంపదను క్లౌడ్ స్టోరేజ్ రాగా కూడబెట్టుకోవడం, అనవసరమైన ఆలోచనలకు 3 బిందువుల ఫార్ములాతో బ్రేక్ వేయడం నేర్చుకున్నాం. అవును, దానితో పాటు నేను నాది అనే పదాల అర్థాన్నే మార్చుకుని దేహాభిమానం వదిలేసి స్వమానంతో జీవించడం వరకు ఎన్నో విషయాలు మనం చూశాం. వీటన్నింటితో పాటు గ్రంథం చివర్లో చెప్పిన ఒక ఆత్మిక డ్రిల్ గురించి మనం తప్పక ప్రస్తావించాలి. ఆ స్పిరిచువల్ డ్రిల్, అది ఎలా చేయాలో కాస్త వివరిస్తారా? తప్పకుండా. ఇది కేవలం వినడానికి కాదు, ప్రాక్టికల్గా రోజూ అభ్యాసం చేయడానికి చెప్పిన సాధన. ఒక 7 డేస్ రీసెట్ ప్లాన్ లాగా దీన్ని ఎవరైనా ప్రయత్నించవచ్చు. రోజులో ఏదో ఒక సమయంలో కేవలం 1 నిమిషం పాటు మీరు చేస్తున్న పనులన్నీ పక్కన పెట్టేయండి. ఓకే. మీ మనస్సులోని ఆలోచనలన్నింటినీ వెనక్కి తీసుకుని 1 సెకండ్లో మీ మనస్సుకు మీరే యజమాని అయిపోవాలి. నేను ఒక ఆత్మను, నా పరమాత్మయే నా ప్రపంచం, ఇక్కడ ఇంకెవరూ లేరు అని పూర్తిగా భావించాలి. ఈ ఏకాగ్రతను ప్రాక్టీస్ చేయటం ద్వారా మీకు ఎదురయ్యే పరిస్థితులకు మీరెలా స్పందించాలి అనే రిమోట్ కంట్రోల్ ఇతరుల చేతుల్లోకి వెళ్లదు. రిమోట్ మన చేతుల్లోనే ఉంటుంది. అవును, మీ మనస్సు, మీ ఎమోషన్స్ పూర్తిగా మీ కంట్రోల్లో ఉంటాయి. ఓవర్ థింకింగ్ మాయమైపోతుంది. మన ఎమోషన్స్కి మనమే మాస్టర్ అయిపోవడం వినటానికి చాలా పవర్ఫుల్గా ఉంది. దీన్ని బట్టి చూస్తే ఒక విషయం స్పష్టమవుతోంది. సాధారణంగా జీవితంలో మనం దొంగలెత్తుకుపోయే, నీళ్లల్లో కరిగిపోయే లేదా ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయే భౌతిక వస్తువులను కాపాడుకోవడానికే మన అమూల్యమైన సమయం, శక్తి అంతా వెచ్చిస్తుంటాం. నిజమే. ఎప్పటికీ మనతోనే ఉండిపోయే మన సొంత సంతోషమనే ఆ ఆధ్యాత్మిక ఖజానాను కూడబెట్టడం మీద మన శక్తినంతా పెడితే ఎలా ఉంటుంది? ఈ రాత్రికి నిద్రపోయే ముందు ఒక్కసారి మనందరం మన కర్మల జమా ఖాతా తీర్చుద్దాం. అందులో ఘర్షణ ఉందా లేక సంతుష్టత ఉందా అన్నది ఒక్కసారి ఊహించుకోండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం.